పశ్చిమ గోదావరి జిల్లాలో 2,15,00,000 ఎకరాల్లో వరి పంట సాగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు తెలిపారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 25,000 ఎకరాలు ఉద్యాన పంటలు సాగుతాయన్నారు. ఇందుకు సంబంధించి 21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయన్నారు. ఇప్పటి వరకు 19,500 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయన్నారు. 4,867 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందన్నారు. రైతులు తమ అవసరాల మేరకు ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సార్వా సీజన్కు మనకి ప్రధానంగా వరి పండిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు దాదాపు మొత్తం ఊడ్పులంతా అయిపోయినాయి. 2,09,000 ఎకరాల్లో ఊడ్చుకోవడం జరిగింది. అలానే ఈ తాడేపల్లిగూడెం మండలంలో అయితే ఇది కొట్ట దశకు వచ్చింది. చిరుపొట్ట దశలో కూడా దశకు వచ్చింది. మా అందరికంటే జిల్లాలో అన్ని మండలాల కంటే తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిగా ఇక్కడ ఊడ్చుకుంటారు. దాని తదుపరి నరసాపురము, తర్వాత భీమవరము, ఆచంట ఇలా మండలాల్లో వచ్చేటప్పటికి కొంత లేట్ అవుతుంది. ఉండేటువంటి నీటి యొక్క ప్రవాహం, అక్కడ ఉన్నటువంటి వాటర్ లాగింగ్ కండిషన్స్ వల్ల కొంత డిలే అవడం అనేది జరుగుతుంది. సో మొత్తంగా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో 2,09,000 ఎకరాల్లో ఇప్పటి వరకు ఊడ్చుకోవడం జరిగింది. ఇది దాదాపుగా 2,15,000 ఎకరాలకి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఈ విధంగా ఉంటే దాని తర్వాత దీని తోడుగా మనకి ఒక 25,000 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు ఉన్నాయి. అదే ముఖ్యంగా పామాయిల్ కానివ్వండి, తర్వాత జామ తోటలు కానివ్వండి, తర్వాత మామిడి కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, తర్వాత కూరగాయలు కానివ్వండి, అన్నీ కూడా దాదాపు 25,000 ఎకరాల్లో ఇది ఉంటుంది. ఈ విధంగా మనము పరిగణలో తీసుకుంటే జిల్లా మొత్తం మీద మనకి 21,270 మెట్రిక్ టన్నుల యూరియా ఈ సార్వా సీజన్కి అవసరం అని చెప్పేసి మేము లెక్కలు వేసుకొని ఉన్న పంటల సరళిని బట్టి ఇది నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా మనకి ఇప్పటి వరకు కూడా జిల్లాకి 19,500 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. 14,900 మెట్రిక్ టన్నులు సుమారుగా కొనుగోలు చేయగా మనకి ఇంకా అందుబాటులో రైతులకి సుమారుగా 4,867 మెట్రిక్ టన్నులు ఇంకా అందుబాటులో ఉన్నాయి రైతులు. వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కొరత లేకుండా చూడటం జరుగుతూ ఉన్నది.